థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, డిబేట్లోకి వెళ్దాం. సో మనతోటి డిబేట్లో పాల్గొనేందుకు గాయత్రి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా సుజాత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సాయి సతీష్ గారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, వారు కూడా మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా గాయత్రి గారితో మాట్లాడదాం. గాయత్రి గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా మేడం, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లేదు నా వాయిస్. యా ప్లీజ్ కంటిన్యూ మేడం, వినిపిస్తుంది. సో దేశంలో స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది, మానానికి ప్రాణానికి. తాజాగా 2 దుర్ఘటనలు, అందులోనూ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ముంబై నటికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది, పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. 2, గొడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఎవరైతే కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. దాదాపు 2 నెలల నుంచి టాయిలెట్స్లో సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయన్నట్టు అభద్రతా భావం వారిలో కలిగింది. ఇప్పుడు మనం ఒక ఏదైతే ఆడియో కాల్ కూడా వినిపించాను. సో ఏంటి గాయత్రి గారు, ఈ సంఘటనలకు సంబంధించి ప్రభుత్వాలు ఎలా స్పందించాలి, ఏం చేయాలి? అంటే ఏపీ ఒక్కటే పక్కన పెడితే మీరు అన్నట్టు విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో మనం రీసెంట్ గా కోల్కతా కేసు చూసుకున్నా, లేకపోతే ఇలాంటిది సేమ్ సంఘటన ఇంతకుముందు పంజాబ్ లో కూడా ఒక కాలేజ్ లో జరిగిందని కూడా విన్నాం. సో ఇన్ని ఎందుకు రిపీటెడ్ గా జరుగుతున్నాయి, ఇలా ఎందుకు భయపడుతున్నారు? ఇందాక మీరు కాల్ వినిపించారు, నేను విన్నాను. ఆ పాప ఎవరో ఇలా ఏడుస్తుంది, మన పరిస్థితి ఏంటి రేపు పొద్దున వీడియోస్ బయటకు వస్తే అని చెప్పి. అది 100% కన్సర్న్ కరెక్టే. కానీ మరి ఇప్పుడు పోలీసులు, నేను విన్నంత వరకు పోలీసులు మొత్తం తరోగా చెక్ చేసి ఎక్కడా కెమెరా లేవు, ఎవరి వీడియోలో లేవు అని చెప్పి చెప్పడం ఎస్పీ గంగాధర్ గారి రిపోర్ట్ అయితే చూశాను. దాని తర్వాత దీని మీద మళ్ళీ క్లియర్ కట్ గా మనం చూడాలి అని చెప్పి ఒక కమిటీ కూడా వేశారు. దాంట్లో టెక్నికల్ పీపుల్ కూడా ఉన్నారు. నాకు తెలిసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఆ ల్యాప్టాప్, ఆ ఫోన్లు ఏమైనా డిలీట్ అయినా కూడా రిట్రీవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది, వీడియోస్ బయటికి రాకపోయినా నిజంగానే అసలు రికార్డింగ్ జరిగిందా లేదా, జరిగితే ఈ 300 కౌంట్ అనేది అసలు ఎవరు పుకారు పుట్టిస్తున్నారు, 300 ఉండటం ఏంటి అంటే ఆ నెంబర్ ఏంటి, ఎవరు చెప్పారు, ఎలా వచ్చింది బయటకు అనేది తెలియాలి కదా. అండ్ ఆల్సో 1 వీక్ బ్యాక్ తెలిసిందే అన్నారు. 1 వీక్ బ్యాక్ ఎలా తెలిసినది ఇప్పుడు నాకు తెలిసి క్లారిటీ ఇప్పుడు దాకా మీడియాకి లేదు, పోలీసుకి లేదు. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా 1 వీక్ బ్యాక్ ఎగ్జాక్ట్ గా ఇది ఎలా బయటపడింది, ఎవరి చేతిలో పడింది కెమెరా ఏంటి అని చెప్పి? లేదండి, అంటే అది ఎవరికి తెలియట్లేదు, అది ఒక మిస్టరీలా ఉండిపోయింది. కెమెరా ఉంది అన్నారు కానీ ఆ కెమెరా ఉండటానికి ప్రూఫ్ లేదు, లేకపోతే కెమెరా ఉండటం ఎవరు చూసారు ఏంటి అని ఎవరు బయటికి కూడా రాలేదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి క్రెడిబిలిటీ ఏంటి అని తెలియట్లేదు. కొంతమంది ఇంతకు ముందే నేను చూసాను టీవీలో కూడా ఏంటంటే ఇది ఒక రూమర్ అంట, పర్టికులర్ ఆ అమ్మాయి నేను ఇంకో అబ్బాయి ఎవరో అఫేర్ ఉందని చెప్పి ఇందాక చెప్తున్నారు కదా మీ బ్యూరో రిపోర్టర్. ఆ అమ్మాయిని ఇంకెవరో సీక్రెట్ లవర్ ఉన్నారు, అతను ఏదో కావాలని జెలసీ, అవుట్ ఆఫ్ జెలసీ ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా విన్నాను. సో ఇట్లా 100 థియరీస్, ఒక సెన్సిటివ్ ఇష్యూ పట్టుకొని రాష్ట్రం అంతా భయపడిపోయే విషయాన్ని పట్టుకొని ఇలా నిజంగానే ఇది రూమర్ అయితే మాత్రం ఎవరైతే స్ప్రెడ్ చేశారో, ఎవరు దీని వెనకాల ఉన్నారో 100% వాళ్ళకి రేపుకు పడినట్టు ఈక్వల్ గా శిక్ష పడాలని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఈ రోజు మేము ఒక జనరల్ షాపింగ్ మాల్ కి వెళ్ళి ట్రయల్ రూమ్ లోకి వెళ్ళినా కూడా భయం వేసిద్ది. ఒక్క సెకండ్ కి ట్రయల్ రూమ్ మొత్తం చెక్ చేసుకుంటారు రూఫ్లన్నీ. అంటే సహజంగానే మాకు ఒక ఫోబియా వచ్చేసింది అనమాట. ఎక్కడ పెడితే అక్కడ హిడెన్ కెమెరాస్ పెడతారేమో, ఏం చేస్తారో ఏంటంటే అలాంటి పర్వర్ట్స్ ఉన్నారు. అన్లెస్ అంటే గవర్నమెంట్స్ ఎన్ని చేంజ్ చేసినా అవ్వదండి. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలి, ఒక పర్వర్ట్ మైండ్ సెట్ మెయిల్ లో ఎందుకు ఉంది అని చెప్పి అది రూట్ కాజ్ తో సహా కనిపెట్టాలి. అంతేగాని ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి చూస్తున్న న్యూస్ 100 రకాల ట్విస్టులు జరిగినాయి అనమాట. దీంట్లో కాసేపు ఉందన్నారు, కాసేపు ఒక అమ్మాయి పెట్టిందన్నారు, ఆ తర్వాత ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ సపోర్టర్ అన్నారు, కాదు ఆ తర్వాత టీడీపీ వాళ్ళ హయాంలోనే జరిగిందని చెప్పి దీన్ని పొలిటిసైజ్ చేస్తారే తప్పించి ఎవరు ఇష్యూ రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా కనిపెట్టాలి, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఎవరు దాని సీరియస్నెస్ గా ఆ ఇష్యూ సీరియస్నెస్ అయితే చూడటం నేను చూడలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. దీంట్లో నిజంగానే అందరూ క్లెయిమ్ చేస్తున్నట్టుగా యాజమాన్యం కానీ ఇంకెవరైనా కానీ, అది ఏ పొలిటికల్ అఫిలియేషన్ అయినా ఇంక్లూడింగ్ టీడీపీ ఆర్ జనసేన, నిజంగా మా పార్టీ అఫిలియేషన్ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అంతే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. దే షుడ్ సెట్ సమ్ స్టాండర్డ్, అంటే దేశం అంతా మాట్లాడుకునేలాగా ఇలాంటివి జరిగితే ఏపీలో ఇలా తీసుకుంటారు చర్యలు అని చెప్పి ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ మనం చూస్తున్నాం పొద్దు నుంచి అక్కడ మినిస్టర్ గారు అవైలబుల్ గా ఉండటం, అక్కడే ఉండటం, చాలా మంది లోకల్ లీడర్స్ కానీ అక్కడే అవైలబుల్ గా ఉండి పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకి భరోసా ఇవ్వటం, మానసికంగా ధైర్యం చెప్పడం, అవన్నీ చాలా కమెండబుల్, అప్రిషియేట్ చేయాలి. బట్ ఇంకా ఏంటంటే దీనికి యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి యాక్షన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఎందుకు ఇలా జరుగుతుందని. ఇందాక మీరు ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్పారు, ముంబై నటి అని. అంటే వైసీపీ చరిత్ర ఇప్పుడు మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ట్రాక్ చేసుకొని ఉంటే, ఈవెన్ వాళ్ళు దాంట్లో ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా, అప్పట్లో అంబటి రాంబాబు ఆడియోస్ లీక్ అవటం కానీ, లేకపోతే గోరంట్ల మాధవ్, అంటే నేను మొత్తం అన్ని
చెప్పాలని కాదు, పొలిటిసైజ్ చేయాలని కానీ వాళ్ళకి ఆ చరిత్ర ఉంది, వాళ్ళకి ఆ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి వరుసగా జరుగుతున్న ఈవెంట్స్ లో ఇంతమంది ఫీమేల్ విక్టిమ్స్ ఉన్నారా, ఇంతమంది బయటకు వస్తున్నారా, ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ఎంతో ధైర్యం సరిపోలేదు బయటకు వచ్చి మాట్లాడడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నయ్యలా ఉన్నప్పుడు ఒక్క వినతి పత్రమో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సీక్అవుట్ చేసి సార్ మీ ఎమ్మెల్యేనో మీ ఎమ్మెల్సీనో లేకపోతే మీ మంత్రో మమ్మల్ని ఇలా ఇబ్బంది పడుతున్నారని ఎందుకు చెప్పుకోలేకపోయారు అని చెప్పి చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ ముంబై ఇష్యూ కూడా, హీరోయిన్ ఇష్యూ కూడా అమ్మాయి కూడా చెప్తుంది నా మీద చాలా తప్పుడు కేసులు పెట్టారని. నేను చూసాను ఇందాక ఎవరు పంపిస్తే రిపోర్ట్, ఎవరో ఒక అతను వైసీపీ లీడరే పెట్టాడు, ఈ అమ్మాయి నన్ను అంటే బ్లాక్ మెయిల్ చేసి నా పొలం ఏదో రాయించుకుంది, ఏదో స్థలం రాయించుకుంది అని చెప్పి. విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ పెనమలూరు నుంచి 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అవును, అతనే, అదే అంటున్నాను నేను. 2019లో ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ లో ఉందో ఆ రోజు ముంబై నుంచి వచ్చిన ఒక మహిళ వచ్చి అక్కడ ఉండే లోకల్ లీడర్ ని ఎక్కడైనా బెదిరించడం జరిగిద్దంటే అసలు అది పాసిబుల్ ఇన్సిడెంట్ అయినా? ఎక్కడో ముంబై నుంచి వచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి స్థాయి వ్యక్తిని, అదే అసలు ప్యూర్ కామన్ సెన్స్ కదా. ఇక్కడ ఉండే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళే ఎవరికి మళ్ళీ ఆవిడకి ఆ అమ్మాయికి తెలుగు కూడా రాదు, ఐ థింక్ తెలుగు కూడా రాదు. అవును, అర్జెంట్ గా అక్కడ నుంచి వచ్చి ఒక మినిస్టర్ ని లేదా ఒక క్యాండిడేట్ ని పట్టుకొని, లీడర్ ని పట్టుకొని, లోకల్ లీడర్ ని పట్టుకొని బెదిరించి స్థలాలు రాయించుకుంటే ఈయన రాసిస్తాడంటే అసలు అది జరిగే పనేనా? అంటే చెప్పే వాళ్ళకైనా ఉండాలి, వినే వాళ్ళకైనా ఉండాలి. అండ్ ఇవన్నిటిని థియరీస్ ని సపోర్ట్ చేస్తా పోలీస్ యంత్రాంగం కూడా ఆ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని టార్చర్ చేశారు అంటే ఏం చెప్తున్నావు మనం? మన రాష్ట్రంలో ఆడవాళ్ళు అంటే ఇక్కడున్న ఆడవాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడితే పక్క రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు, అంటే ఇక ఏపీ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అంటేనే ఉమెనైజర్స్ పర్వర్ట్స్ ఏమో, ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా పర్వర్ట్స్ ఏమో అని ఒక ఇమేజ్ కి తీసుకొచ్చేసారు మొత్తం మీద. యా రైట్, మళ్ళీ వస్తాను మేడం.